అందరికీ నమస్కారం అండి. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకట ఊటుకూరి ఫౌండర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మీ ముందలకి రావటానికి గల కారణం, దానధర్మ చారిటబుల్ ట్రస్టు గత నెలలో 2 ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొదటిది మే 30వ తారీఖు శ్రీ త్రిదండి చినజీర రామానుజాచారి గారి ఆధ్వర్యంలో వికాస తరంగిణి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కేడీపేట కృష్ణదేవపేటలో 108 ట్రైబల్ జంటలకు సామూహిక వివాహాలు చాలా ఘనంగా జరిగాయి. దీనికి గాను త్రిదండి చినజీర స్వామి గారు వారి దివ్యాశీస్సులతో మంగళసూత్రాలని జంటలందరికి కూడా బహూకరించడం జరిగింది. బహూకరించి వారందరికి కూడా సనాతన ధర్మం యొక్క విశిష్టత, దంపతులుగా మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత, అలాగే తద్వారా మనం మన నెక్స్ట్ తరాలకి, మన పిల్లలకి అందించవలసినటువంటి కర్తవ్యాన్ని కూడా బోధించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పీకర్ గారు, అయినపాత్రుడు గారు, అలాగే అనేక మంది పెద్దలు, రాజకీయ నాయకులు వచ్చి దంపతులను ఆశీర్వదించి చాలా ఘనమైన వేడుకల్లో పాల్పంచుకోవడం జరిగింది. దీనికి గాను అనేక మంది, సుమారుగా 250 మంది వాలంటీర్స్ అనేక ప్రాంతాల నుంచి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మనకి కృష్ణదేవపేటకు వచ్చి 3 రోజుల ముందల నుంచి ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం, అలాగే సూర్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొత్తం కోఆర్డినేట్ చేసి చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. సో ఈ 108 మంది జంటలకు కూడా కావలసినటువంటి పెళ్లి బట్టలు, పీటలు, సామాను, పూజా సామాగ్రి, షామియానాలు, టెంట్ హౌస్లు, పీటలు, మెట్టెలు, అలాగే ఇతరత్ర డెకరేషన్ సామాను, స్టేజ్ డెకరేషను, పురోహితులు, బ్యాండ్ మేళం, అలాగే వంటకు కావాల్సినటువంటి పాత్రలు, వంట సామాను, అలాగే వంటకు కావాల్సినటువంటి కూరగాయలు, సో ఇలాంటివన్నీ కూడా దాదాపు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో, దాతల యొక్క సహాయ సహకారాలతో అందించినందుకు ఒక్కసారి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంతోమంది వాలంటీర్సు చాలా శ్రమపడి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు. అలాగే తద్వారా ముఖ్యంగా హరిజన గిరిజన ప్రాంతాల్లో మనకి నేటి పరిస్థితులు మనం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సేవా ధార్మిక కార్యక్రమాలు చేయటం వల్ల వాళ్ళకి ఒక మంచి హిందూ ధర్మానికి, మనం హిందూ ధర్మంలోనే ఉండి మన ధర్మాన్ని మనం ఆచరించగలిగితే ఇలాంటి పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి అనే ఒక మంచి సదుద్దేశంతో వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా మనం హరిజన గిరిజన గ్రామాల్లోనే చేస్తున్నాం, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో చేస్తూ ఉన్నాం. ఇది మరొకసారి దాతలందరికీ కూడా ఈ సామూహిక వివాహాలకి గత 4 సంవత్సరాల కార్యక్రమం చేస్తున్నాము. సో ఈ సంవత్సరం కూడా దీన్ని దిగ్విజయంగా చేసినందుకు మరొకసారి వాలంటీర్స్కి, సూర్య గారికి, అలాగే అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అలాగే మరొక ఇంపార్టెంట్ కార్యక్రమం గురించి కూడా మీతో పాల్పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. మొన్న జూన్ 11వ తారీఖు జ్యేష్ఠ మాసం పూర్ణిమ సందర్భంగా సుమారుగా 850 నుంచి 900 మంది పిల్లలకి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం శ్రీ త్రిదండి చినజీర స్వామి, అలాగే దేవదాస స్వామి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరగడం జరిగింది. ఇలాంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మనం కార్యక్రమాలు చేయటం వల్ల అనేక మంది మన ధర్మంలోంచి బయటకు వెళ్లకుండా మన ధర్మాన్ని అంటిపెట్టుకొని, అరే మనకి అక్షరాభ్యాసానికి 16 సంస్కారాల్లో అక్షరాభ్యాసం కూడా చాలా ముఖ్యమైన సంస్కారం. చిన్నప్పటి నుంచే పిల్లల్ని మన ధర్మం వైపు నడిపించడానికి చాలా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సుమారు ఫేజ్ 1లో 20 లొకేషన్స్ పైగా ఎంపిక చేసుకొని మన వాలంటీర్ సహాయంతో సరస్వతి పూజ చేయించి, కొన్ని చోట్ల హోమాలు చేయించి, పురోహితుల దగ్గర వారి ఆశీర్వచనం తీసుకొని, తల్లిదండ్రులను ఇద్దరిని దగ్గర పెట్టుకొని వాళ్ళకి అక్షరాభ్యాసాన్ని చేయించి సరస్వతి మాత యొక్క కృపా కటాక్షాలు ఉండాల్సిందిగా మనం ప్రార్థించి, వాళ్ళందరికి కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆచరించుకొని చక్కగా చదువుకొని వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ దేశానికి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది.
సో ఈ కార్యక్రమానికి కూడా అనేక మంది దాతలు, వాలంటీర్స్ సో చాలా సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి పని సేవ ద్వారా ఎన్నో గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో, హరిజన్, గిరిజన వాడల్లో మనల్ని మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. మనం వాళ్ళు మన ధర్మం నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని పొద్దుగూకులు మనం ప్రశ్నించుకుంటూ ఉండటమే కాకుండా, ప్రశ్నించుకుంటూనే మనం వాళ్ళకి మనకు తోచినంత సహాయం మనం చేసినట్లయితే గనక, రేపు మనం వెళ్లి ఏమన్నా మాట్లాడితే గనక, వాళ్ళు మన ధర్మాన్ని మనం ఆచరించుకోవాలమ్మా, ఇది అని 4 మంచి మాటలు చెప్పగలిగితే, మనం ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి ఒక 4 మంచి మాటలు చెప్పగలిగితే, మనం వాళ్ళకి తోడుగా ఉంటామనే ఒక ధైర్యాన్ని మనందరం కూడా కల్పించినట్లు అవుతుంది. సో కాబట్టి ఇలాంటి అక్షరాభ్యాస కార్యక్రమాలు సామూహికంగా, అలాగే పెళ్ళిళ్ళు సామూహికంగా, అలాగే అనేక ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలకు సామూహికంగా శ్రీమంత కార్యక్రమాలు చేస్తున్నాం. ఎస్పెషల్లీ ట్రైబల్ ప్లేసెస్‌లో. ఎంతోమంది డబ్బులుండంగానే సరిపోదు కానీ, ఎంతోమందికి ఆచారం ఉండకుండా ఉంటది. కానీ తల్లులకు గానీ, పిల్లలకు గానీ, ఈ అక్షరాభ్యాసం గానీ, పెళ్ళిళ్ళు గానీ, ఈ ఆహ్, ఫీడ్ ప్రెగ్నెంట్ మదర్ ఈ కార్యక్రమంలో ఎక్కువగా గర్భిణీ స్త్రీలకు మన శ్రీమంత కార్యక్రమాలు చేయటానికి చాలా ఆనందంగా ఉంటది. సో, అలాంటిది వాళ్ళు కడుపుతున్నప్పుడు ఉన్నటువంటి మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు మన ధర్మంలో ఏమేమి వినాలి, ఏమేమి వినకూడదు, అలాగే ఏమేమి జాగ్రత్తలు పాటించాలని మన వాలంటీర్ సహాయంతో వాళ్ళకి వాళ్ళకి చీర, కుంకుమ, జాకెట్టు, గాజులు, ముత్తైదువుకి కావాల్సినట్టు పూలు, సో ఇవన్నీ వాళ్ళకి స్వీటు, హాటు ఇచ్చి వాళ్ళని సగౌరవంగా, మర్యాదగా చూస్తూ వాళ్ళకి ఆశీస్సులు తెలియజేస్తున్నారు మన వాలంటీర్స్. సో, ఈ ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం సేవా కార్యక్రమాలు మనం హరిజన్, గిరిజన వాడల్లోనే చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకు చేయాల్సింది కూడా సేవ ద్వారా మన బడుగు బలహీన వర్గాలని మనం కాపాడుకుంటూ, మన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ ఉండాలి. అందుకనే దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ 2 విభాగాల్లో పనిచేస్తూ ఉంటది. సేవ, ధర్మం. సో, సేవ ద్వారా ధర్మాన్ని కాపాడుకోవడం, సేవ ధర్మం చట్టంలోనే సేవ చేయటం. సో, ఈ కార్యక్రమాలు గనక మనం చేస్తే అనేక గ్రామ దేవతల దేవాలయాలు మనం పరిరక్షించుకోవటం గానివ్వండి, పూజా సామాను ఇవ్వటం గానివ్వండి, అన్నదానాలు చేయటం గానివ్వండి, అలాగే గోశాలను నిర్మాణం చేయటం గానివ్వండి, ఎన్నో పాడుబడిపోయిన దేవాలయాలు లేకుండా ఆ గ్రామాల్లో ఎంతో అన్యమతస్థులొచ్చి మీ గ్రామంలో ఆహ్, దేవాలయం లేదు గదా! మీరొచ్చేసేసి మా ధర్మంలో జాయిన్ అవ్వండి అంటే, అందరి దేవుళ్ళు ఒకటే గదా! అనే ఒక పిచ్చి ఆలోచనతో వాళ్ళెళ్లి మన ధర్మం నుంచి బయటికెళ్ళిపోతున్నారు. సో, కాబట్టి ఫస్టు మనం జేయాల్సిందేంటంటే, మన ఇంటికి మనం తాళం వేసుకోవటం నేర్చుకోవాలి. మన ఇంటికి మనం తాళం వేసుకోవటం నేర్చుకుంటే, మనం తాళం వేసుకొని బయటికెళ్ళి మనం గట్టిగా పోరాడే అవకాశం దొరుకుతది. సో, మనం ఇంటికి తాళం వేసుకోకుండా ఎంతసేపు మనం వీక్‌గా పెట్టుకుంటే గనక ఇవాళ కాతే రేపైనా మళ్ళీ వాళ్ళొస్తారు. కాబట్టి మనం ఆర్గానికల్‌గానే మన ధర్మాన్ని మనం పరిరక్షించుకుంటూ, ఒక పక్కన ఇతరితర కార్యక్రమాలు మనం చేసుకునే అవకాశం గూడా మనకి లభిస్తది. అలాగే మరొక్కసారి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్‌ని సపోర్ట్ చేస్తూ అనేక ఆహ్, కార్యక్రమాలు సహాయం చేసినటువంటి దాతలకి, ఎంతోమంది వాలంటీర్స్ సేవకులకి, అలాగే కోఆర్డినేటర్స్‌కి, పెద్దలకి, మమ్మల్ని వెన్నుదండి నడిపిస్తున్నటువంటి అనేక మంది పెద్దలకు గూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీ సహాయ సహకారాలుంటే ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేయగలమని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, అలాగే జూన్ 22వ తారీఖు గూడా ఈ ఫేజ్ 2 సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలకి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మరొకసారి కోరుకుంటున్నాను. మీరందరూ కూడా దానధర్మ యూట్యూబ్ ఛానల్‌ని పరిశీలించవలసిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడ మనం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని గూడా యూట్యూబ్‌లో వీడియో ఫార్మ్‌లో పెట్టి, మనం ఎక్కడెక్కడ ఏం కార్యక్రమాలు చేస్తున్నామో అందరికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. సో, దానధర్మ.org లేకపోతే DAANADHARMA యూట్యూబ్‌లో మీరు సెర్చ్ చేసినా గూడా దానధర్మ వెబ్‌సైటు, పేజు, అలాగే యూట్యూబ్ ఛానల్ గూడా దొరుకుతది. మీరందరూ కూడా మాలాంటి కార్యక్రమాలని సహాయ సహకారాలు అందిస్తూ, ధర్మరక్షణ సేవ ద్వారా ధర్మరక్షణ జేసుకోవాలనే ఒక సదుద్దేశంతో మా కార్యక్రమాల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి అవకాశం దొరికినప్పుడు మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్. జై భారత్ మాత.